1979 హైదరాబాద్లోని ఒక చిన్న హోమియోపతి క్లినిక్. అక్కడ కూర్చున్న ఒక యంగ్ డాక్టర్ నెల జీతమెంతో తెలుసా? కేవలం 500 రూపాయలు. లోకానికి తను ఒక సాధారణ మధ్యతరగతి మనిషిలా కనిపించుండొచ్చు, కానీ ఆయన ఆలోచనలు మాత్రం కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాయి. కట్ చేస్తే ఈరోజు 18,000 కోట్ల రూపాయల బిజినెస్ ఎంపైర్. మనం ఉండే ఇల్లు, మనం చూసే టీవీ9 వార్తలు, మనం వాడే మహాసిమెంట్, చివరకు మనం చూసే ఆహా ఓటీటీ, ఇలా మన లైఫ్లో ప్రతి చోట ఆయన ప్రభావం ఉంది. ఆయనే డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. ఒక సామాన్య హోమియోపతి డాక్టర్ నుండి తెలంగాణ రియల్ ఎస్టేట్ కింగ్గా ఆయన ఎలా ఎదిగారు? 20 కోట్ల నష్టాల్లో ఉన్నప్పుడు తన సొంత ఇంటినే ఎందుకు అమ్మేయాల్సొచ్చింది? ఈ ఇంట్రెస్టింగ్ బిజినెస్ కేస్ స్టడీని ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. రామేశ్వరరావు గారి సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కుడికిల్ల గ్రామంలో ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆయన జన్మించారు. కేవలం 7 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. కుటుంబమంతా ఆయనను ఒక టీచర్గా సెటిల్ అవ్వమని చెప్పారు. కానీ గవర్నమెంట్ జాబ్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసే ఓపిక ఆయనకు లేదు. అందుకే తన కాళ్లమీద తాను నిలబడాలని హైదరాబాద్ వచ్చి హోమియోపతి చదివారు. 1979లో క్లినిక్ స్టార్ట్ చేశారు. పేషెంట్లను చూస్తూనే తన ఫ్యూచర్ కోసం వేరే దారి వెతకడం మొదలుపెట్టారు. అవే టైంలో హైదరాబాద్ని క్యాపిటల్ చేశారు. రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఒకరోజు ఒక బ్రోకర్ ద్వారా హయత్ నగర్లో 95,000 రూపాయల ల్యాండ్ డీల్ ఆయన దగ్గరకొచ్చింది. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. కానీ రామేశ్వరరావు గారు ఒక సాహసం చేశారు. తన ఇంట్లోని బంగారాన్ని అమ్మేసి 50,000 రూపాయలు అడ్వాన్స్ కట్టారు. కేవలం కొన్ని నెలల్లోనే ఆ ల్యాండ్ని డెవలప్ చేసి 3 లక్షల రూపాయలకు అమ్మేశారు. అంటే 200% ప్రాఫిట్. ఆ ఒక్క డీల్ ఆయన కెరియర్ని మార్చేసింది. 1981లో మై హోమ్ కన్స్ట్రక్షన్ సంస్థకు పునాది పడింది. సిమెంట్ బిజినెస్లోకి రాకముందే రామేశ్వరరావు గారు రియల్ ఎస్టేట్లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ లాంటి ఏరియాల్లో అపార్ట్మెంట్స్ కట్టడం మొదలుపెట్టారు. ఆయన సక్సెస్కి మెయిన్ రీజన్ 3 విషయాలు: క్వాలిటీ, కరెక్ట్ టైంకి డెలివరీ మరియు మిడిల్ క్లాస్కి నచ్చే ధర. మై హోమ్ టైకూన్, మై హోమ్ రెయిన్బో లాంటి ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో ల్యాండ్ మార్క్స్గా నిలిచిపోయాయి. 1995 నాటికే ఆయన కొన్ని 100 కోట్లకు అధిపతయ్యారు. బిజినెస్ బాగానే సాగుతున్న టైంలో ఆయనకు ఒక సమస్య ఎదురైంది. కన్స్ట్రక్షన్కి మెయిన్ రా మెటీరియల్ అయిన సిమెంట్ కోసం వేరే కంపెనీల మీద ఆధారపడాల్సొచ్చేది. అందుకే 1998లో తనే సొంతంగా మహా సిమెంట్ స్టార్ట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు అప్పుడే మార్కెట్ కుప్పకూలిపోయింది. సిమెంట్ ధరలు దారుణంగా పడిపోయాయి. అప్పులు పెరిగిపోయాయి. కేవలం 2 ఏళ్లలోనే 20 కోట్ల రూపాయల నష్టమొచ్చింది. అందరూ ఈ బిజినెస్ వదిలేమని చెప్పారు. కానీ రామేశ్వరరావు గారు వెనక్కి తగ్గలేదు. తన సొంత ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బును మళ్లీ ఫ్యాక్టరీలోనే ఇన్వెస్ట్ చేశారు. మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడే ఎక్స్పాండ్ చెయ్యాలి అనే బిజినెస్ స్ట్రాటజీని ఆయన నమ్మారు. ఆయన నమ్మకం నిజమయ్యింది. 2007 నాటికి మార్కెట్ మళ్లీ పుంజుకుంది. 20 కోట్ల నష్టాల్లో ఉన్న మహా సిమెంట్ 350 కోట్ల లాభాల్లోకి వచ్చింది. 2008లో ఐర్లాండ్కి చెందిన సిఆర్హెచ్ కంపెనీ మహాసిమెంట్లో 50% వాటాను ఏకంగా 1840 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆ ఒక్క డీల్తో ఆయన స్టేటస్ మారిపోయింది. ఆ తరువాతే ఆయన టీవీ9లో మెజారిటీ వాటా కొనడం, అల్లు అరవింద్ గారితో కలిసి ఆహా ఓటీటీ స్టార్ట్ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక చిన్న హోమియోపతి డాక్టర్ నుండి కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన రామేశ్వరరావు గారి ప్రయాణం మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఈ బిజినెస్ కేస్ స్టడీ మీకు నచ్చితే మా ప్రీవియస్ వీడియోని తప్పకుండా చూడండి. బీకానీర్లో ఒక 12 ఏళ్ల కుర్రాడు కేవలం 2 పైసలకి భుజియా అమ్ముతూ 9,000 కోట్ల హల్దీరామ్స్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో అక్కడ తెలుసుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ద తెలుగు థింకర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నెక్స్ట్ వీడియోలో ఒక సామాన్య స్వీపర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఈరోజు హైదరాబాద్లోనే కోటీశ్వరుడైన చాయ్వాలా నీలోఫర్ కెఫే బాబూరావు గారి సక్సెస్ స్టోరీని చూడబోతున్నాం. మిస్ అవ్వకండి. This is the Telugu Thinker signing off.